ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఆయిల్ ఫ్రీ పప్పు చూపిస్తున్నాను. ఇది పొన్నగంటి కూర. కొంచెం ఇది బాగా కడిగి బాగు చేసి పెట్టింది. తర్వాత కందిపప్పు కడిగి నానబెట్టాను. దీనికి కావాల్సినవి ఉప్పు, పసుపు, కొంచెం ఎర్రకారం, కొంచెం జీలకర్ర, కొంచెం నీళ్లు, అంతే వీటికి కావాల్సినవి. ఇది కందిపప్పు ఇప్పుడు ఇలా కందిపప్పు కుక్కర్లో వేసేసుకోవాలి. అంటే కొంచెం కూడా ఆయిల్ లేకుండా తినాలి అనుకునే వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పేది. అలా ఒకసారి ఎప్పుడు కొంచెం మధ్య మధ్యలో ఎక్కువ ఆయిల్వి పూరీలు, వడలు అలాంటివి తిన్నా ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఇందులో సరిగ్గా ఇది ములిగేటట్టే కొంచెమే పోయాలి నీళ్లు, పొడి పొడిగా రావాలి. తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర వేస్తున్నాను. తర్వాత ఉప్పు, పసుపు, కారం చివరిని దింపాక వేద్దాం. దీంట్లో ఈ కూర వేసేస్తున్నాను. పొన్నగంటి కూర వేస్తున్నాను. అంటే ఇది దోశలకి, అన్నంలోకి, చపాతీలకి అన్నిటికీ బాగుంటుంది. ఇప్పుడు ఇది సిమ్లో పెట్టి 2 విజిల్స్ వస్తే చాలు. సిమ్లో పెట్టి, ఎందుకంటే పప్పు నానబెట్టాం కదా, అందుకని చెయ్యి యాక్సిడెంట్ అయిందన్న కదా, అది ఇంకా తగ్గలేదు పూర్తిగా, చెయ్యి స్వాధీనంలో కాదు. ఫ్రెండ్స్, ఇప్పుడు కుక్కర్ అయిపోయింది. చూద్దాం ఎలా ఉందో. అంటే కొంతమందికి పొడి పొడిగా ఇష్టం అవుతుంది పప్పు, అందుకని చూసారా ఎలా అయిందో అంతా. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం కొంచెం పసుపు, కొంచెం కారం, ఇంకా పోపు ఏం అక్కర్లేదు దీనికి. ఇలా చేసి ఇలా కలిపేసుకోవడమే. ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది. బాగుంది కదా పొడి పొడిగా పప్పు. ఈ ఆకు, ఈ పొన్నగంటి ఆకు కొంచెం దళసరిగా ఉంటుంది. మామూలు మిగిలిన ఆకుల్లాగా పాలకూర వాటిలాగా ఉండదు. అందుకని ఏంటంటే ఇది కొంచెం బాగా ఇలా కలిపేసుకుంటే పొడి పొడిగానే ఉంటుంది. ఆ నీళ్ళు, కందిపప్పు కనుక ముందు అలా నానబెట్టుకుంటే పోసేటప్పుడు తక్కువ నీళ్ళు పడతాయి. అందుకని చేయాలనుకోండి ఎప్పుడైనా, కాకపోయినా కూడా ఎప్పుడైనా కందిపప్పు కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, అంటే మడికం చేసే వాళ్ళకైతే పనికిరాదు, కానీ మామూలుగా పిల్లలకి వండి పెట్టాలి తొందరగా క్యారీర్లు అవి అంటే అలా చేసి పెట్టుకుంటే చూడండి ఇలా ఉంటుంది పొడి పొడిగా.